హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? ఇక లేట్ చేయడం ఎందుకు, ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఇక సినిమాకైతే రామరాజు రామరాజు వేదవతి వెళ్తారు కదా. అప్పుడు ఇక తిరుపతి అయితే చాలా సంతోషంతో అల్లులు మీరంతా ఎక్కడున్నారా అని ఆరుస్తూ ఉంటాడు. అప్పుడే ఏంటి మామ ఏం జరిగింది అని అనగానే, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, నా కలల రాణి దొరికేసింది, అందుకని మీకు ఒక పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను అని అనగానే, ఇక చందు, సాగర్, ధీరజ్ అయితే షాక్ అయిపోతారు. ఏంటి మామయ్య ఈరోజు ఏ రోజు లేని సంతోషంగా ఉన్నావు అని అనగానే, నా కలల రాణి దొరికేసింది, ఇక నేను చాలా సంతోషంగా ఉంది నాకు, అందుకనే ఇంకా అని అంటూ ఉంటాడు. ఇక తిరుపతి అయితే అప్పుడే చందు, సాగర్, ధీరజ్ అయితే ఏంటి మామయ్య నీ రాణి దొరకడం ఏంటి అని అనగానే, అవును నిజంగానే చూశానురా, మీ అత్తయ్యని చూశాను, అందుకని ఈరోజు సంతోషంతో ఈ మందేద్దాం అనుకుంటున్నాను, మీరు కూడా తాగండి అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక లేదు లేదు ఈ విషయం నాన్నగారికి తెలిస్తే ఇంకా ఏమైనా ఉందా అని ఇక ధీరజ్, సాగర్, చందు వెళ్తూ ఉంటారు. మీ నాన్న సెకండ్ షో సినిమాకి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడంతలా రాడు, మీరు తాగానంటే చెప్పండి నేనే లేపేస్తాను అని అనగానే, అదేదో నువ్వే చేసుకో, ఆ తిట్లేదో నువ్వే పడే అని ఇక అక్కడున్న సాగర్, ధీరజ్, చందు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే ఇక తిరుపతి, నాన్నంటే ఎంత భయం వీళ్ళకి, ఇక మీరు తాగుకుంటేంద్రా నేనే తాగుతాను అని ఇక తిరుపతి అయితే కూర్చొని ఇక ఎప్పుడు తన కూల్ డ్రింక్లో ఇక మందు కలుపుతాడు కదా, అదే విధంగా కలిపేస్తాడు. ఇక అదే విధంగా కలిపేసి చాలా సంతోషంగా, ఈరోజు నా కలల రాణి దొరికింది, నాకు పెళ్ళి కాదని అంటున్నారు కానీ నాకు పెళ్ళి అవుతుంది, తొందరలోనే అవుతుంది, నాకు ఇక నేను నా భార్యని ఇంటికి తీసుకొస్తాను, అందరికీ చులకనగా నేను అయిపోతున్నాను అని ఇక అనుకుంటూ తిరుపతి ఆ బాటిల్ని పట్టుకొని కూర్చుంటాడు. అప్పుడే తిరుపతికి ఏదో సౌండ్ వినపడడంతో బయటికి వెళ్ళిపోతాడు. ఆ బాటిల్ని ఇక అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక శ్రీవల్లి మాత్రం ఇక చాలా ఎలాగైనా బా ఇక ఆ విషయం చెప్పకుండా అమూల్యకి తొందరగా విశ్వకి పెళ్ళి జరిపించేయాలి. ఇక విశ్వకి పెళ్ళి అమూల్యతో జరగకపోతే ఆ విశ్వక్ మామూలు వాడు కాదు, ఖచ్చితంగా నా గురించి బయట పెట్టేశాడు, 10 లక్షల గురించి బయట పెట్టేశాడు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో, నన్ను మామయ్య గారు బయటికి గెంటేస్తారు, బాగా దూరం చేస్తారు, లేదు అలా జరగకూడదు, తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అమూల్యకి విశ్వకి పెళ్లి జరిపించాలి అని ఇక ఆలోచిస్తూనే ఉంటుంది. అప్పుడే నాకు ఈ టెన్షన్కి అసలు నా గొంతు ఆరిపోతుంది, నాకేం చేయాలో అసలు అర్థం కావడం లేదు అని ఇక శ్రీవల్లి ఆలోచిస్తూ ఉండగా పక్కనే ఇక తిరుపతి కలుపుకున్న కూల్ డ్రింక్ బాటిల్ ఉంటుంది. వెంటనే ఇక శ్రీవల్లి హడావిడిగా ఆ బాటిల్ తీసుకొని తాగేస్తుంది. అందులో ఇక తిరుపతి మందు కలిపేయడంతో అది చూసి, ఏంటమ్మా ఇక్కడున్న బాటిల్ ఏది అని అనగానే, నేను అంతా లేపేశానుగా అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే. అప్పుడే తిరుపతి అయితే, ఏంటమ్మా అది తాగడం ఏంటి, అందులో నేను వైన్ కలిపాను అని తిరుపతి అనగానే, అవును అంత ఇక నేను చాలా దాహంతో ఉంటే అప్పుడే బాటిల్ లేపేశాను అని తిరుపతితో మాట్లాడుతూ ఉంటుంది వల్లి అయితే. అమ్మ వల్లి నువ్వు ఇంత తాగేసాయి, ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, బావగారు వచ్చే టైం అయిపోతుంది అని ఇక అంటూ ఇక తిరుపతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శ్రీవల్లి మాత్రం, ఇదేంటి నాకు కళ్ళు తిరుగుతున్నాయేంటి, వాటర్ తాగగానే కళ్ళు తిరగడం ఏంటి అని ఇక శ్రీవల్లి అయితే అలాగే చక్కగా వెళ్ళి తన రూమ్లో పడుకుండిపోతుంది. ఇక చందు మాత్రం ఆ రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఈ అమూల్య గురించి, విశ్వ గురించి నాన్నకి చెప్పేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే అమూల్య ఇంకా ఇంకా తొందరపడక ముందుకే విశ్వగాన్తో తొందరగా నాన్నకి తెలిస్తే అమూల్యకి ఏదో ఒక మంచి సంబంధం చూసి పెళ్లి జరిపిస్తాడు. ఆ విశ్వగాని గురించి తెలిసి కూడా అమూల్య వాన్తో ప్రేమ వ్యవహారం నడపడం ఏంటి, నాకేమీ అర్థం కావడం లేదు, ఇది నా మనసులో భారంగా ఉంది. ఈ విషయాన్ని ఇక శ్రీవల్లి ఏమో నాన్నకి చెప్తే నాన్నకి ఏదైనా అవ్వే అవకాశం ఉందని చెప్తుంది, కానీ ఈ విషయం ఇలానే పెడితే అది పెద్దదైపోతుంది, ఆ తర్వాత నేనేమి చేయలేకపోతాను అని ఇక ఆలోచిస్తూనే, చందు నేను నాన్నగారికి ఈ విషయం చెప్పాలా, ఇప్పుడు నేనేం చేయాలి నాకు అర్థం కావడం లేదు అని చందు అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు.
అప్పుడే ఇక శ్రీవల్లి బాగా వైన్ తాగేసి ఇక నిద్రపోతూ ఉంటుంది కదా! అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. చందు మాత్రం తన ఫోన్‌ని పట్టించుకోకుండా అలానే ఆలోచిస్తూ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా వల్లి ఫోన్ రింగ్ కావడంతో ఇదేంటి వల్లి ఫోన్ రింగ్ అవుతుంది. కానీ వల్లి లేవడం లేదు కదా! అని ఇక వెంటనే చందు ఆ ఫోన్‌ని లిఫ్ట్ చేశాడు. అప్పుడే ఇక అక్కడున్న విశ్వక్ మాత్రం ఏంటి? ఏంటి వల్లి? ఏం జరుగుతుందక్కడ? ఖచ్చితంగా అమూల్యకి నాకు పెళ్లి జరిపిస్తానని చెప్పావు కదా! అమూల్యని తొందరగా నా దాన్ని చేస్తానన్నావు కదా! ఈరోజు అమూల్యని గుడికి తీసుకొస్తానన్నావు. అమూల్యకి నాకు పెళ్లి జరిపిస్తానన్నావు. ఇదేంటి ఈరోజు అసలు నువ్వు కనిపించలేదు అని నీ గురించి బయట పెట్టేశాను. నువ్వు అమూల్యతో నాకు పెళ్లి జరిపించినట్లు నాకు కనిపిస్తుంది. ఖచ్చితంగా నువ్వేదో చేయాలని చూస్తున్నావు. కానీ నేను మాత్రం నీ 10,00,000 గురించి, ఇక నీకిచ్చిన 10,00,000 గురించి ఆ ఇంట్లో బయట పెట్టేస్తాను. నువ్వు గనక నాకు అమూల్యకి పెళ్లి జరిపించకపోతే అని విశ్వకైతే ఇక వల్లే అనుకోని అంతా చందుకి చెప్పేశాడు. అప్పుడే చందు ఒక్కసారే షాక్ అయిపోతాడు. అంటే ఈ విశ్వగానితో ఇక అమూల్యకి, విశ్వక్‌కి ప్రేమ వ్యవహారం మధ్యలో వల్లి ఉందా? అని ఇక చందు ఒక్కసారే షాక్ అయిపోతాడు. అప్పుడే ఇక ఇదేంటి వల్లి దగ్గరుండి వాళ్ళిద్దరిని కలుపుతుంది. వాళ్ళిద్దరికీ ఈరోజు పెళ్లి కూడా చేయాలని చూస్తుందా? అంటే వల్లి అందుకనే ఈ విషయం నాన్నగారికి చెప్పొద్దు అని అంటుందా? అని ఇక చందు అయితే ఒక్కసారే షాక్ అయిపోతాడు. అంటే వల్లి ఇలా చేయడం నాకిష్టం లేదు. వల్లి ఎందుకు ఇలా చేస్తుంది? అయినా ఆ కుటుంబానికి, ఈ కుటుంబానికి ఒక్క క్షణం కూడా పడదు. అలాంటిది విశ్వక్‌తో ఇక అమూల్యకి పెళ్లి జరిపించడం ఏంటి? అయినా విశ్వక్ అమూల్యని ప్రేమించడానికి ఇక ప వల్లి హెల్ప్ చేయడం ఏంటి? అసలు నాకేమీ అర్థం కావడం లేదు. అయినా వల్లి 10,00,000 అంటున్నాడేంటి? వల్లి వాళ్ళకి 10,00,000 ఇవ్వడం ఏంటి? అని ఇక చందు అయితే ఒక్కసారి షాక్ అయిపోతాడు. అయినా ఈ విషయం ఎలాగైనా నాన్నగారికి చెప్పేయాలి. ఇక వల్లి గురించి బయట పెట్టేయాలి. ఇక వల్లి ఇంకా వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా పెళ్లి జరిపిస్తే ఇక ఆ తర్వాత ఈ 2 కుటుంబాలు ఇంకా పగతోనే నిండుకుంటాయి. ఇక ఆ తర్వాత మనం చేసేది ఏమీ ఉండదు అని ఇక అనుకుంటూ ఉంటాడు చందు అయితే. అయినా వల్లి ఇలా చేస్తుందని అనుకోలేదు. వల్లి ఎందుకు ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని కలపడానికి చూస్తుంది. అయినా కలపడానికి ఏం కాదు కదా! అమూల్యని వాడు పెళ్లి చేసుకునేది ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలనే అని ఇక చందు అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే చందు దగ్గరికి నర్మద, ప్రేమ వస్తారు. బావగారు ఏం జరిగింది బావగారు? మీరు నిన్నటి నుంచి చూస్తున్నాం. చాలా టెన్షన్‌గా ఉంటున్నారు. అసలేం జరిగింది బావగారు? అయినా మావయ్య గారికి ఏదో విషయం చెప్పాలని హడావిడిగా వచ్చారు. కానీ వల్లి అక్క దానికి అడ్డుపడింది అని అనగానే, అవునమ్మా నేను ఒక విషయం చెప్పడానికే వచ్చాను. కానీ వల్లి అడ్డుపడడంతో నిజంగానే వల్లి మాటలు నమ్మేసి ఆ నిజాన్ని చెప్పొద్దనుకున్నాను. కానీ ఇక దానికి హెల్ప్ చేసింది వల్లి అని తెలిసింది. ఖచ్చితంగా వల్లి గురించైనా నేను నాన్నగారికి ఇక వల్లి వల్ల ఇక మన కుటుంబ పరువు పోతుందని నిజం చెప్పేయాలమ్మా అని ఇక అంటూ ఉంటాడు చందు అయితే. అప్పుడే నర్మదా, ప్రేమ బావగారు మీరేం మాట్లాడుతున్నారు? ఏ ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? అని అంటూ ఉంటారు. అవునమ్మా అమూల్యకి, విశ్వక్‌కి ఇక పెళ్లి చేయాలని వల్లి చూస్తుంది. ఇక విశ్వక్‌తో వల్లి చేతులు కలిపింది. ఇక అమూల్యకి ఇక విశ్వక్‌కి పెళ్లి జరిపించాలని ఈరోజు గుడికి తీసుకురమ్మని చెప్పాడు విశ్వక్. అయితే ఇక ఈరోజు ఏదో మిస్టేక్‌లో అది జరగలేదు. కానీ విశ్వక్ గాడు వల్లికి ఫోన్ చేసి ఈరోజు ఎందుకు తీసుకురాలేదు? ఈరోజు నాకు అమూల్యకి పెళ్లి జరిపిస్తానన్నావు కదా! అని ఫోన్ చేశాడు. ఆ ఫోన్ నేను లిఫ్ట్ చేశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇక ఈ విషయం నాకు తెలిసేది కాదు. వల్లియే దగ్గరుండి విశ్వకి, అమూల్యకి పెళ్లి చేయాలని చూస్తుంది అని చందు చెప్పగానే నర్మద, ప్రేమ ఒక్కసారే షాక్ అయిపోతారు. ఏంటి బావగారు మీరు మాట్లాడేది అని అంటూ ఉంటారు. అవునమ్మా ఈ విషయం గురించే నేను పార్కులో ఆ రోజు అమూల్యని, విశ్వక్‌ని దగ్గరలోంచి చూశాను. ఆ విషయం నాన్నగారికి చెప్పాలని అనుకుంటున్నాను. కానీ వల్లి మాత్రం ఇక ఎందుకే ఆపిందని నేను అనుకోలేకపోయాను. వల్లినే వాళ్ళిద్దరికీ మధ్యగా ఉంది అని ఇక అంటూ ఉంటాడు చందు అయితే. అంటే మా అన్నయ్య ఖచ్చితంగా ఏదో ప్లాన్ తోటే అమూల్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు బావ. ఖచ్చితంగా ఏదో ప్లాన్‌తోనే చేసుకుందామని చూస్తున్నాడు. అమూల్యని ప్రేమతో ఇక ప్రేమ అని ట్రాక్ చేసి ఆ విధంగా తనని పెళ్లి చేసుకోవాలని ఇక ఎలాగో వల్లి అక్కకి మాయమాటలు చెప్పి ఇక అమూల్యని తను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. మన కుటుంబాన్ని ఏదో బాధ పెట్టాలని, మామయ్య గారిని బాధ పెట్టాలని చూస్తున్నాడని నాకు అర్థమైపోయింది అని ఇక మా అన్నయ్య మామూలు వాడు కాదు బావ. ఖచ్చితంగా ఇక అమూల్య విషయంలో ఏదో చేయాలని చూస్తున్నాడు. లేదు ఈ పెళ్లి జరగకూడదు. వాళ్ళిద్దరూ ఇక కలుసుకోకూడదు. వాళ్ళిద్దరి ప్రేమ అబద్ధమని ఎలాగైనా అమూల్యకి తెలిసేలా చేయాలి అని ఇక అంటూ ఉంటారు. నర్మద, ప్రేమ అయితే ఈ విషయం ఎలాగైనా నాన్నగారికి చెప్పేయాలి అని చందు అనగానే, బావగారు
మీరు ఈ విషయం మావయ్య గారికి చెప్పకండి. ముందు ఆ విశ్వ సంగతి, ఇక అమూల్యకి అసలు నిజ స్వరూపం విశ్వక్ ఎలాంటి వాడో తెలిసేలా చేద్దాం. అసలు విశ్వక్ ఎందుకు అమూల్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అదంతా తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇక మావయ్య గారికి ఈ విషయం చెప్దాం. కానీ అమూల్యకు మాత్రం విశ్వక్లో ఎలాంటి వాడో తెలుసుకునేలా చేయాలి. అలా అయితేనే అమూల్య వానిపై పెంచుకున్న ప్రేమ ఇక తెంపేసుకుంటుంది అని నర్మద ప్రేమ చెప్పగానే సరే మీరు చెప్పినట్లే చేద్దాం అని ఇక చందు అయితే ఇక ఈరోజు వల్లిని మాత్రం వదిలిపెట్టేలేదు లేదు. ఆ కుటుంబం అంటే పడని శత్రువు మనం. అలాంటిది ఆ కుటుంబానికి నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి జరిపించాలని వల్లి చూడడం ఏంటి, వల్లిని వదిలిపెట్టని ఈరోజు అని ఇక చందు అయితే అనుకుంటూ ఉంటాడు. వెంటనే ఇక చందు అయితే వల్లి దగ్గరికి వస్తాడు. అప్పుడే వల్లి ఇక ఉదయాన్నే తల బాగా నొప్పిగా ఉంది అని అంటూ ఉంటుంది. తల బాగా నొప్పిగానే ఉంటుంది, నువ్వు చేసే పనులకి చాలా నొప్పిగా ఉంటుంది అని అంటూ ఉంటాడు. ఇక చందు అయితే అప్పుడే ఏంటి అర్థం కాకుండా మాట్లాడుతున్నావేంటి అని శ్రీవల్లి అనగానే అవును, నువ్వు అర్థం లేకుండా పనులు చేస్తున్నావు కదా, అందుకే నేను అర్థం కాకుండా మాట్లాడుతున్నాను అని చందు అనగానే నీ మాటల్లో ఏదో తేడా కనిపిస్తుందేంటి అని ఇక అంటూ ఉంటుంది. అవును, నువ్వు చేసే తప్పులు ఈ కుటుంబం పరువు తీయాలని చేసే తప్పులు అన్నీ తెలుసుకున్నాను అని అనగానే ఏంటి మాటికి నేను తప్పులు చేస్తున్నాను అంటున్నావు, ఏం తప్పు చేశాను అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే. అప్పుడే ఇక నువ్వు తప్పు చేయలేదా అని చందు అయితే ఇక శ్రీవల్లి చెంప పలగొడతాను. ఏంటి నన్ను ఎందుకు కొట్టావు అని ఇక ఏమీ తెలియనట్టు నటిస్తూ ఉంటుంది. అప్పుడే నాకు అన్ని నిజస్వరూపం నువ్వు చేసే పనులన్నీ తెలిసిపోయాయి అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది శ్రీవల్లి అయితే. ఏంటి అని అనగానే నువ్వు అమూల్యని విశ్వక్నికి ఇద్దరికి పెళ్లి జరిపిస్తానని ఇక పెళ్లి చేయాలని చూడడం, ఇక విశ్వక్ని అమూల్యని కలపడం ఇదంతా నాకు తెలియదు అనుకుంటున్నావా అని అనగానే ఒక్కసారి శ్రీవల్లి షాక్ అయిపోతుంది. ఏంటి నేను అమూల్యకి విశ్వకి పెళ్లి జరిపించడం ఏంటి అని అనగానే నీ నిజస్వరూపం అంతా తెలుసుకున్నాను. విశ్వగాడు నీకు ఫోన్ చేసి మాట్లాడడం నువ్వే అనుకొని నాకు అంతా చెప్పడం అంతా జరిగింది. ఇలాంటిది నా ఇంట్లో ఇక నా భార్యగా ఉండడం నాకు ఇష్టం లేదు. మా కుటుంబం పరువు తీయాలనుకున్న అలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండడం ఏంటి అని ఇక అంటూ ఉంటాడు. ఇక చందు అయితే అప్పుడే ఇక నర్మద ప్రేమ మాత్రం విశ్వక్ ప్లాన్ అయితే తెలుసుకుంటారు. వెంటనే బావగారు మనం అనుకున్నట్లే విశ్వక్గాడు ఇక అమూల్యని పెళ్లి చేసుకోవడానికి మన కుటుంబాన్ని బాధ పెట్టాలని చూస్తున్నాడంట. ఇదంతా మా నాన్నమ్మ చెప్పింది అని ఇక ప్రేమ చెప్పగానే ఇక విశ్వక్ అయితే షాక్ అయిపోతాడు. ఈ విషయం మనం ముందుగా నాన్నకి చెప్పాలి అని అంటూ ఉంటాడు. అప్పుడే లేదు బావగారు, ముందుగా అమూల్యకి తెలిసేలా చేయాలి అని ఇక నర్మద ప్రేమ చందు అందరూ కలిసి అమూల్య దగ్గరికి వస్తారు. అప్పుడే అమూల్య ఇదేంటి నా గురించి నిజం తెలిసిపోయిందా, నేను విశ్వక్ని ప్రేమిస్తున్న విషయం తెలిసిపోయిందా అని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అమూల్య, నువ్వు విశ్వక్ని ప్రేమిస్తున్నావని నాకు తెలుసమ్మా, కానీ విశ్వక్ ప్రేమ పేరుతో నిన్ను మోసం చేస్తున్నాడమ్మా అని నర్మద అనగానే ఏంటోదినా, విశ్వక్ నన్ను ప్రేమ పేరుతో మోసం చేయడం ఏంటి, నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని అనగానే లేదమ్మా అదంతా అబద్ధం, నిన్ను కావాలని ప్రేమించినట్లు నటించి ఇక నిన్ను పెళ్లి చేసుకోవాలని ఇక ఈ వల్లితో రాయబారం నడిపాడు, కానీ అదంతా అబద్ధమమ్మ, తను మన కుటుంబం మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ పెళ్లి చేసుకుంటున్నాడు. ఇక తన అత్తయ్య భద్రావతి ఇక తను కలిసి ఆడే నాటకం ఇది అని చెప్పగానే అమూల్య షాక్ అయిపోతుంది. ఏంటదినా మీరు మాట్లాడేది అని అనగానే అవునమ్మా, మీరు నమ్మరంటే ఈ ఫోన్లో ఉన్న వీడియో చూడండి మీకే తెలుస్తుంది అని ఇక ప్రేమ నర్మద అయితే ఇద్దరు ఇక అమూల్యకి వీడియో చూపిస్తారు. అప్పుడే అమూల్య నన్ను ఇంత మోసం చేస్తుందా వల్లి వదినే కావాలని నన్ను ఇక ఆ విశ్వక్కి దగ్గర చేసింది, విశ్వక్ నిజంగానే ప్రేమించినట్లు చెప్పింది, ఇదంతా వల్లి వదినే చేసింది అని అనగానే అవునమ్మా, ఈ విషయం నాకు కూడా నైటే తెలిసింది, ఇంకా చేదాటిపోతుండే నేను చూస్తూ ఊరుకునే వాళ్ళమేమో అని ఇక చందు అంటూ ఉంటాడు. ముందుగా ఈ విషయం నాన్నకి చెప్పాలి అని ఇక వెంటనే రామారావు దగ్గరికి వెళ్ళి నాన్న ఇక శ్రీవల్లి లాంటి వాళ్ళు ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు నాన్న అని చందు అనగానే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, అర్థం లేకుండా మాట్లాడుతున్నావు అని రామరాజు అనగానే అవును నాన్న, ఈరోజు మన కుటుంబం పరువు తీయాలని చూసింది నాన్న, అలాంటిది నా భార్యగా ఇంట్లో ఉండడానికి హక్కు లేదు నాన్న అని ఇక చందు అనగానే ఏం మాట్లాడుతున్నావురా అని అనగానే అవును నాన్న, ఇక ఆ విశ్వకి అమూల్యకి ప్రేమ వ్యవహారం నడిపి ఇక విశ్వక్ని ప్రేమించేలా చేసింది అమూల్యని ఈ వల్లినే మధ్యవర్తిగా ఉండి వాళ్ళిద్దరికీ పెళ్ళి కూడా చేయాలని చూసింది అని చెప్పగానే రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది అనగానే అవును నాన్న, ఇది నిజం,
ఇంకా మన కుటుంబం పరువు పోకుండా కాపాడడానికి నర్మద ప్రేమ ఇక విశ్వక్ నిజ స్వరూపాన్ని అమూల్యకి చూపించబటికే ఇప్పుడు అమూల్య ఇక తన మీదున్న ప్రేమని తొలగించుకుంది, తన నిజ స్వరూపాన్ని తెలుసుకుంది అని ఇక చెప్పగానే ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతాడు. ఇంత జరిగిందా, ఇలాంటిది నా ఇంటికి కోడలేంటి అని రామరాజు కూడా అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఇక ఉమ్, శ్రీవల్లినైతే మెడ పట్టుకునైతే బయటికి గెంటేశాడు. ఇక చందు అయితే ఈ విధంగానైతే ఇక విశ్వక్ నిజ స్వరూపాన్ని అమూల్య ముందు బయట పెట్టేశారు. ఇక రామరాజు కూడా నిజం తెలిసేలా చేసి ఆ వల్లి నిజ స్వరూపం తెలుసుకొని వల్లిని బయటకైతే గెంటేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.